అడ్డదారి ఎప్పుడూ అడ్డదారే. నేరం చేస్తే దొరికిపోవడం ఖాయమే. రిచ్ కిడ్ కూడా అలాగే దొరికిపోయాడు. రాంగ్ వేలో జల్సాలు చేయాలనుకుని దెబ్బతిన్నాడు. అమ్మాయిలను మోసం చేసి ఆగమైపోయాడు. డెస్టినీ ఈడ్చి కొడితే పోయి జైల్లో పట్టాడు. అర్జున్ నేరగాథలో కథావస్తువు సోషల్ మీడియా. దాన్ని వాడుకునే అడ్డమైన పనులన్నీ చేశాడు. అడ్డంగా బుక్ అయ్యాడు. అధర్మాన్ని నమ్ముకుంటే ఎవరికైనా అధోగతే. రోజులు అస్సలేం బాగాలేవు. ఎట్నుంచి ఏ మానవ మృగం తరుముకొస్తుందో చెప్పలేం. ముఖ్యంగా ఆడపిల్లలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చచ్చిపోయింది. కాదు, చంపేశారు. నేరగాళ్లదే రాజ్యం. పాలకుల అండదండలతో రౌడీలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే దారుణాలు జరిగిపోతున్నాయి. పోలీసులు పాలకుల సేవలో తరిస్తున్నారు. నేరస్తులను పట్టించుకోవడమే మానేశారు. సీఎం సీటులో ఉన్నాడు మనోడే అనుకుంటున్నారో ఏమో గాని క్రిమినల్స్ కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. వారిని చూసి కొత్త కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. అందులో ఒక డేంజరస్ ముఠానే ఈ రిచ్ కిడ్ గ్యాంగ్. మొన్న వెలుగు చూసిన ఈ భాగోతం ఆడపిల్లల తల్లిదండ్రులను నిద్రపోనివ్వడం లేదు. రిచ్ కిడ్ అర్జున్ ఇన్స్టాగ్రామ్లో నుంచి పుట్టుకొచ్చిన బూచోడు. లగ్జరీ లైఫ్ పేరిట అమ్మాయిలకు వలయడమే వీడి పని. హైదరాబాద్ వాడే, కర్కోటకుడు. సోషల్ మీడియానే వీడి అడ్డా. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టుగా పోస్టులు పెడతాడు. లావిష్ లగ్జరీ లైఫ్ అందిస్తానని అమ్మాయిలకు కవిస్తాడు. మాయ మాటలు చెప్పి తన వలలో వేసుకుంటాడు. మూడో కంటికి తెలియకుండా యువతులను ట్రాప్లోకి దింపుతాడు. శ్రీమంతుల పిల్లలే వీడి టార్గెట్. అలా ఇప్పటికీ ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. సైబరాబాద్ పోలీసులకు చిక్కిన రిచ్ కిడ్ అర్జున్ కథ ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. ఇరవై 24 గంటలు ఇన్స్టాగ్రామ్ లో పడి ఉండడమే అర్జున్ పని. రిచ్ కిడ్ పేరుతో చలామణి అవుతుంటాడు. ఇన్స్టాగ్రామ్ను జల్లెడపట్టి డబ్బున్న అమ్మాయిలను లక్ష్యంగా ఎంపిక చేసుకుంటాడు. తర్వాత తన ప్లాన్ అమలు చేస్తాడు. హైదరాబాద్లో అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్ లో ఎన్నో మాయలు చేశాడు. సంపన్న కుటుంబాలకు చెందిన యువతులను, మైనర్ బాలికలను ముగ్గులోకి దింపి బ్లాక్మెయిల్ చేశాడు. ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్ స్టైల్ను ఆశ చూపించి తన వైపు లాక్కుంటాడు. ఇంకా ఆశ్చర్యమేంటంటే అర్జున్కు సహకరిస్తున్నది కుటుంబ సభ్యులే. ఫ్యామిలీ అంతా ఈ రొంపిలోకి దిగారు. కింగ్ పిన్ అర్జున్ అలియాస్ ఆజాద్, అతని సోదరుడు రాజీవ్, తల్లి, మామ సహా మొత్తం 8 మంది పోలీసులకు చిక్కారు. ఇప్పుడంతా ఇన్స్టాగ్రామే కదా. తుమ్మినా దగ్గినా దాంట్లోనే అప్డేట్ వచ్చేది. పొద్దున్నే లేస్తే అందరూ హాజరుపడేది అందులోనే కదా. అందుకే తెలివిగా ఇన్స్టాగ్రామ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు అర్జున్. స్పోర్ట్స్ కార్లు, ప్రైవేట్ జెట్లు, 5 స్టార్ హోటళ్లలో దిగిన ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేసేవాడు. తనను తాను ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇన్స్టాలో యాక్టివ్ గా ఉన్న రిచ్ అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. శ్రీమంతుల కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలు, కాలేజీ గోయింగ్ గర్ల్స్ ఇతడి మెయిన్ టార్గెట్. విదేశాల్లో పేరెంట్స్ ఉన్న అమ్మాయిలు లేదా బిజీగా ఉండే యువతులను గుర్తించి ఇన్స్టాలో మెసేజ్లు పంపేవాడు. ఖరీదైన గిఫ్టులిస్తూ పబ్బులు, క్లబ్బులకు తిప్పుతూ వారిని తన వైపు తిప్పుకునేవాడు. వారితో స్నేహం పెంచుకొని సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసుకునేవాడు. తరువాత వాటినే చూపించి బ్లాక్మెయిల్ చేశాడీ దుర్మార్గుడు. అర్జున్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. కోటీశ్వరుడిలా పోజులు కొట్టేవాడు. నమ్మించేలా ఫోటోలు పెట్టేవాడు. కాస్ట్లీ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల పిక్స్, హై ప్రొఫైల్ పబ్ పార్టీస్ వీడియోలను పోస్ట్ చేస్తూ యువతులను ఆకర్షించేవాడు. ప్రేమ పేరుతో వలేసి వారిలో నమ్మకం కలిగించి మాయమాటలు చెప్పి విలాసవంతమైన ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. వారితో సన్నిహితంగా ఉంటూ ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసేవాడు. ఇక ఆ వీడియోలు వీడి ఆయుధాలు. భయపెట్టి బ్లాక్మెయిల్ చేసేవాడు అమ్మాయిలని. పైసలు గుంజాడు ఎంతో మంది దగ్గర.
ఈ బ్లాక్మెయిల్ నెట్వర్క్ నేరగాడికి ఇంటి దొంగలే సాయపడడం బిగ్గెస్ట్ షాకింగ్ ట్విస్ట్. ఈ ముఠా కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా బాధితుల ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు, వాచ్మెన్లతో కూడా స్నేహం చేసేవారు. వారి ద్వారా ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, పిల్లల కదలికలను సేకరించేవారు. ఒక పారిశ్రామికవేత్త కూతురును ట్రాప్ చేసిన అర్జున్ ఆమె డ్రైవర్ ఫోన్ ద్వారానే సంభాషణలు సాగించి ఆ తర్వాత రికార్డ్ చేసిన వీడియోలతో బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ తతంగానికి అర్జున్ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తూ బాధితులను భయభ్రాంతులకు గురిచేసి లక్షల రూపాయలు వసూలు చేశారు. మరి ఈ దొంగ బ్యాచ్ ఎలా బయటకొచ్చింది? అర్జున్ బండారం ఎలా బయటపడింది? దానికో కథుంది. ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురును ఇలాగే బెదిరించి దాదాపు 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు అర్జున్. ఆ స్టోరీ అక్కడితో ముగిసిపోతుందని భ్రమపడ్డాడు. కానీ వీడి కథకు అక్కడే క్లైమాక్స్ మొదలైంది. బాధితురాలు ధైర్యంగా జూబిలీహిల్స్ పోలీసులను, షీ టీమ్స్ ను ఆశ్రయించడంతో ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. గతంలో పోక్సో కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చాక కూడా అర్జున్ మైండ్ సెట్ మారలేదు. ఆ తర్వాత ఒక మైనర్ బాలికతో ఇన్స్టాలో కనెక్ట్ అయ్యాడు. ఆమె కూడా అతడి మాటలు నమ్మింది. అర్జున్ తో మాట్లాడేందుకు తమ ఇంటి పని మనిషి సరస్వతి ఫోనును మైనర్ బాలిక వినియోగించింది. మైనర్ ను బ్లాక్మెయిల్ చేసి 9 లక్షలు వసూలు చేసింది సరస్వతి. ఈ ఏడాది జనవరి నుండి మార్చి వరకు పలు సందర్భాల్లో మైనర్ పై లైంగిక దాడులకు పాల్పడ్డాడు అర్జున్. రకరకాల కారణాలు చెప్పి బాధితురాల నుండి 13 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అర్జున్ అడిగినప్పుడల్లా డబ్బిచ్చేందుకు ఇంటి దొంగలా మారింది బాధితురాలు. తండ్రికి తెలియకుండానే ఇంట్లో నుంచి లక్షల రూపాయలు తీసుకొని అర్జున్కు ఇస్తుండేది. భారీ మొత్తంలో మనీ మిస్ అవుతుండడంతో కూతురుని నిలదీశాడు తండ్రి. దాంతో నిజం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబం. అర్జున్ తల్లి మీనాకుమారి బ్యాంక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించారు. బాధితురాలి నుండి మీనాకుమారికి డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. మైనర్ బాలికతో పాటు మరో బాధితురాలు కూడా అర్జున్ పై ఫిర్యాదు చేసింది. ఆజాద్ అలియాస్ అర్జున్ చేతిలో మోసపోయానని మరో యువతి జూబిలీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో దగ్గరై తన నుంచి 6 లక్షల రూపాయల నగదు, మొబైల్ ఫోన్ తీసుకున్నాడని పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. మరో యువత నుంచి కూడా డైమండ్ ఆభరణాలు, బంగారు నగలు, భారీగా నగదు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటి వరకు సుమారు 20 మందికి పైగా యువతలు రిచ్ కిడ్ ముఠా బారిన పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల ఫోన్లలో అనేక అభ్యంతరకర వీడియోలు, ఫోటోలు బయటపడ్డాయి. ప్రస్తుతం అర్జున్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతడితో పాటు 8 మంది స్నేహితులను కూడా అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. ఈ దందాలో ఇంకా ఎవరెవరి హస్తముందో కూపీలాగుతున్నారు. ఒక అమ్మాయి చేసిన ధైర్యం రిచ్ కిడ్ అర్జున్ లాంటి భయంకరమైన కేటుగాడిని కటకటాల్లోకి పంపింది. లేదంటే వాడి దారుణాలకు ఇంకా ఎందరు అమ్మాయిలు బలయ్యేవారో. సోషల్ మీడియాతో మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతోంది ఈ రోజుల్లో. కమ్యూనికేషన్ కోసం వాడుకునే వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేసి క్రైమ్ కోసం వాడుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. అది ఇన్స్టాగ్రామ్ అవని ఇంకేదైనా కానీ మన జాగ్రత్తలు మనం ఉంటేనే మంచిది. మీ స్మార్ట్ ఫోన్ తెర వెనుక ఎంత భయంకరమైన కన్ను మిమ్మల్ని గమనిస్తుందో ఊహించలేరు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజమనుకుంటే పొరపాటు. అందమైన, ఆకర్షణీయమైన అబద్ధాలే ఎక్కువ. అందుకు రిచ్ కిడ్ అర్జున్ ఉదంతమే తాజా ఉదాహరణ. కాబట్టి బీ కేర్ఫుల్.